హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు డేటు ఆగస్టు 6వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమన్నా దొరికితే క్వాలిటీ వెహికల్స్ నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే నేను చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నాకు సొంత పనులు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే పిచ్చి పంపిస్తున్నాను. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ ద్వారా నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించాను. వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను. ట్రాన్స్ఫర్ అది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఇన్వాయిస్ అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అంటే కంటైనర్ పంపిస్తాను. బై రోడ్ అంటే బై రోడ్ అయితే పంపిస్తాను. అదర్ స్టేట్ బళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ట్యాక్స్ అనేది కూడా ఇయర్ ని బట్టి ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది. ఇది 2017 మోడల్ ఫోర్డ్ ఆస్పైర్ టైటానియం 2017 మోడల్. దీని 17లో ఇన్వాయిస్ అయితే ఎంత ఉందో, 2017లో ఇన్వాయిస్ అయితే ఎంత ఉందో దాన్ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది. మన ఆంధ్ర అనుకోండి, కర్ణాటక అనుకోండి, తెలంగాణ అనుకోండి, ఒకటే ట్యాక్స్ అయితే పడుతుంది. ఇయర్ ని బట్టి ఎక్స్షోరూమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అనేది పడుతుంది. ఫ్రంట్ లో వచ్చేసి 2 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి 40 నుంచి 50% టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటు గ్లాస్ ఉన్నాయి. షోరూమ్ తో పాటు డోర్లు ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ అయితే ఉన్నాయి. ఇంజన్, గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు. మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది. బండి చాలా బాగుంది. 4 పవర్ విండో అనుకోండి, ఏసీ అనుకోండి, అక్కడి నుంచి కంట్రోల్స్ అనుకోండి, షాక్ అబ్జర్వర్ అనుకోండి, సస్పెన్షన్ అనుకోండి, ఏమైనా లీకేజ్లు ఉన్నాయా, ఏమైనా డోర్లు మారినాయా, ఏమైనా గ్లాసులు మారినాయా, ఏమైనా ఎక్కడైనా రస్టింగ్ ఉందా, మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి. 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్, ఏసీ, 2 ఇయర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అవుతున్నాయి. రీడింగ్ వచ్చేసి 84,000 ఒరిజినల్ రీడింగ్. గేర్లు వచ్చేసి మాన్యువల్, డీజిల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 3,50,000 అయితే చెప్తున్నారు. ఫోర్డ్ ఆస్పైర్ టైటానియం 2017 సింగిల్ ఓనర్. వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి 3,50,000 అయితే చెప్తున్నారు. 3,50,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ కాదు. దీనిలో కొద్ది వాటికి అయితే బాగుంటుంది. ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను. నా దగ్గర ఎంత నమ్మకంతో వెహికల్స్ అయితే తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను. సర్వీస్ కూడా అలాగైతే చూస్తున్నాను. సర్వీస్ ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. బండి చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేస్తానంటే ఈ వెహికల్ డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. కలర్ వచ్చేసి వైట్ కలరు. ఫ్రంట్ లో వచ్చేసి 2 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. చూసుకోవచ్చు. సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఫుల్ బకెట్ సీట్ కవర్ అయితే ఉన్నాయి దీనికి. ఆల్రెడీ బండితో పాటు వెహికల్ తో పాటు అయితే వచ్చినాయి ఇవి. స్టీరింగ్ కంట్రోల్స్, ఎయిర్ బ్యాగు, రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి. 84,000 రీడింగ్. ఇంత నిదానంగా ఎవరైతే చూపారో, ఎందుకంటే నేను ప్రతి ఒక్క బండికి ప్రతి ఒక్క వీడియోలో నేను ఇలాగైతే చూపిస్తా ఉంటాను. చూసుకొచ్చి కవర్ కూడా పోలేదు ఇంతవరకు.
బ్యాక్ టైర్ వచ్చి ఒక 40 నుంచి 50% టైర్లు అయితే ఉన్నాయి. ఫోర్డ్ యాస్పార్ టైటానియం మాన్యువల్ డీజిల్ వర్షన్. డిక్కీ కూడా మొత్తం స్టీల్ ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి. మన డిక్కీ యొక్క కంపెనీ బెస్టింగ్ ఇది చూసుకోవచ్చు. ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ఈ వీడియో వరకు చూపిస్తుంది చూడండి. మా వీడియో ఎక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ఈ మోడల్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొద్దిగా మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి. తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేసినారంటే ఇంకా క్లారిటీగా చెప్తాను ఈ వెహికల్ గురించి. ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను నేను. ఒక్కసారి నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి. छोटो गाड़ी स्टार्ट करके एक बार बोनट निकाल दे, गाड़ी स्टार्ट कर दे. ఫ్రంట్ లో 2 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. చిన్న ఫ్యామిలీకి బాగుంటుంది. మొత్తం ప్రతి ఒక్క ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. మన ఫోర్డ్ లో బండి కూడా గట్టి బండి ఇది. బోనట్ నికాల్ చూడు छोटो. एक बार हल्का से राइस दे. राइस दे, हल्का से राइस थोड़ा राइस दे, थोड़ा हल्का से दे, हल्का से दे. बस 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 बस.